దేశంలో కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు కొండా సంగీతారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో ఆమె తన భర్త, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ, మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయటానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు. మోడీ ఆర్థిక విధానాలు, సంస్కరణల ఫలితంగానే దేశం ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఎదిగిందని ఆమె చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి మోడీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని కొండా సంగీతారెడ్డి చెప్పారు. మన దేశం పైకి వెళ్తుంది. ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నాం. తప్పకుండా 3rd ప్లేస్ కూడా సాధిస్తాం. మనమందరం కలిసి మోడీ గారికి ఓటేయాలా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ప్రజల సమస్యలు తీర్చాలా, వాళ్ళకు అభివృద్ధి తీసుకురావాలా. ఇక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్, ఈ అమ్మకు 7-10 ఇయర్స్ నుంచి పెన్షన్ వస్తలేదు, వాళ్ళ హస్బెండ్కు స్ట్రోకు, తనే ఇట్లా మేనేజ్ చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఎట్లనన్నా మేము తెలుసుకొని దానికి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలా. ఇక్కడ మన కార్యకర్తలు చాలా ట్రై చేశారు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు. ఇలాంటి ఇష్యూస్ మీద కొండా విశ్వేశ్వరరెడ్డి పక్కన ఉంటారు, ప్రజల మధ్యలో ఉంటారు. మన టీం అందరం కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చుకుంటూ జై బీజేపీ. థ్యాంక్ యూ. ప్రచారంలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.